అందరి సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి స్పష్టం చేశారు. ఎవరికి నష్టం కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. మల్కాజ్గిరిని రాష్ట్రానికి ఆదర్శంగా ఒక ఐకాన్ నియోజకవర్గంగా మార్చడమే తమ లక్ష్యమని అన్నారు. సఫీల్గూడ నేరెడ్మెట్ రైల్వే పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. రైల్వే పనుల వల్ల స్థానిక ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అందరి సహకారంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతోటి అదేవిధంగా కేంద్ర రైల్వే వాళ్ళతోటి సమన్వయం చేసుకుంటూ ఇండ్లు కూడా ఎవరికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ప్రత్యేకంగా వాజ్పేయి నగర్లో 130 ఇండ్లు పోయేటివి ఉండే దాని అలైన్మెంట్ చేంజ్ చేసి ఇవాళ కేవలం 8 ఇండ్లు పోయే విధంగా తీసుకొచ్చినాం. ఆ కంపెన్సేషన్ కూడా మంచి డబ్బులు వచ్చే విధంగా కూడా చూసుకుంటున్నాం. అదేవిధంగా సఫీల్గూడలో కూడా మంచిగా ఒక అద్భుతమైన అడిషనల్గా అంటే 2 వీలర్స్ 3 వీలర్స్ పోయే విధంగా ఒక ఆర్యూబీని అక్కడ కూడా నిర్మించుకుంటున్నాం. త్వరలోనే మిగతా ఆర్యూబీలను కూడా కంప్లీట్ చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వంతో కూడా ఎన్నో సమన్వయం చేసుకుంటూ, ఎందుకంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలకంగా మనకి ఇదే రైల్వే మీద రామకృష్ణపురం బ్రిడ్జ్ మనకు శాంక్షన్ చేసింది 210 కోట్లతోటి. దాని ఎదురుగా ఇంకో 40 కోట్లతోటి మనకు ఒక ఆర్యూబీ కూడా నిర్మించుకోవడానికి మనకు అవకాశం కల్పించింది. కాబట్టి ఇవాళ ఒకటి మన రాష్ట్రము నెట్ కంట్రిబ్యూటర్ దేశానికి, ఇలా దేశ జీడిపికి 7%, మనం 4% జనాభా ఉన్న వాళ్ళం. 7% అంటే మనం ఆల్మోస్ట్ డబుల్ కంట్రిబ్యూట్ చేస్తున్నాం కేంద్రానికి. కాబట్టి తప్పకుండా ఇది మన హక్కు, వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే హామీ ఇచ్చారు. ప్రజల సహకారంతో మల్కాజ్గిరిలో అభివృద్ధి కొనసాగుతుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దం పరశురాం రెడ్డి, చెరుకు సాంబరాజు ముదిరాజ్, వెంకన్న, జగదీష్ గౌడ్, హేమంత్ పటేల్, వంశీ ముదిరాజ్, సంపత్ యాదవ్ మరి ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.